శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతిక్ గురుకులానికి స్వాగతం. అద్భుతమైన మైలురాయికి చేరుకున్నాం మనం. ఆర్సెనికం ఆల్బం గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్న అంశాలన్నింటినీ ఒకే చోట చేర్చి సంపూర్ణంగా అవగాహన చేసుకునే తుది ఘట్టం ఈనాటి మన విశ్లేషణ. రోగి మనసు, శారీరక లక్షణాలు, అలాగే క్లినికల్ భేదాలు ఇవన్నీ కలిపితేనే కదా అసలైన సిమిలిమం. సరే, మరి ఆ ప్రయాణం మొదలు పెడదామా? ఈనాటి మన ప్రయాణంలో ప్రధానంగా 4 అంచెలుంటాయి. మొదట రోగి మనస్సు, స్వభావాన్ని గుర్తిస్తాం. ఆ తర్వాత శారీరక లక్షణాలను నిర్ధారిస్తాం. ఇతర ఔషధాలతో ఉన్న క్లినికల్ భేదాలను గమనిస్తాం. చివరగా వ్యక్తిగత సమగ్రతను చూస్తూ తుది సమన్వయం చేసుకుంటాం. ఒక ఔషధాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే మనకొక బలమైన కేంద్ర చట్రం కావాలి కదా. దానికి సూత్రం చాలా సులభం: గుర్తించడం, నిర్ధారించడం, భేదాన్ని తెలుసుకోవడం మరియు వ్యక్తిగతీకరించటం. దీని చుట్టూనే మన విశ్లేషణ అంతా తిరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముడి ఖనిజాన్ని ఒక్కసారి నిశ్చితంగా గమనించండి. ఆర్సెనికం ఆల్బం అనగానే కేవలం ఆందోళన, శుభ్రత లేదా విశ్రాంతి లేకపోవడం లాంటి కొన్ని లక్షణాల చెక్లిస్ట్ కాదు. గుర్తుంచుకోండి, ఇది అంతులేని అభద్రతాభావం నుండి పుట్టిన ఒక సంపూర్ణమైన, లక్షణమైన వ్యక్తిగత స్వరూపం. క్యాథరిన్ కౌల్టర్ వివరించిన అద్భుతమైన అంశమిది. అంతా లేదా ఏమీ లేదు అనే సైకిల్. ఇదెలా ఉంటుందంటే, ముందుగా చుట్టూ ఉన్న అస్తవ్యస్తతను చూసి వారిలో విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ వెంటనే పిచ్చెక్కినట్లు తీవ్రమైన శుభ్రతకు పూనుకుంటారు. అనుకున్న పర్ఫెక్ట్ ఆర్డర్ వచ్చాక ఏమవుతుంది? విపరీతమైన అలసటకు గురై కుప్పకూలిపోతారు. మళ్లీ అస్తవ్యస్తత మొదలవుతుంది. ఈ చక్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఆర్సెనికం నిజమైన స్వరూపాన్ని పట్టుకున్నట్లే. మరి అంతర్గతంగా ఉన్న ఆందోళన భౌతిక శరీరంలో ఎలా వ్యక్తమవుతుంది? ఖచ్చితంగా శారీరక లక్షణాలు, మొడాలిటీస్ ద్వారా మనం దీన్ని నిర్ధారించుకోవాలి కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడో విచిత్రమైన పారాడాక్స్ ఉంటుంది, గమనించండి. రోగికి నిప్పులాంటి భయంకరమైన మంటలుంటాయి. కాని ఆశ్చర్యంగా వేడి తగిలితే ఉపశమనం కలుగుతుంది. దాహం ఉంటుంది, కాని కొద్ది కొద్దిగా పదే పదే నీరు తాగుతారు. ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత వ్యాధి లక్షణాలు ఉద్ధృతమవుతాయి. అన్నిటికీ మించి వ్యాధికి ఏమాత్రం పొంతనలేని తీవ్రమైన, వేగవంతమైన అలసట కనిపిస్తుంది. ఇవి ఆర్సెనికం ముఖ్యమైన శారీరక నిర్ధారణలు. సరే, ఆర్సెనికమంటే ఏమిటో తెలుసుకున్నాం. మరి ఏది ఆర్సెనికం కాదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. మనం సులభంగా పడిపోయే కొన్ని సాధారణ తప్పుడు ఉచులను ఇప్పుడు ఛేదిద్దాం. కేవలం ఒకే ఒక లక్షణం చూసి ఔషధం ఇవ్వడమనేది చాలా పెద్ద పొరపాటు. కేవలం ఆందోళన ఉందనో లేదా కేవలం చలిగా అనిపిస్తుందనో మందిస్తే అది ఖచ్చితంగా ఫాల్స్ ఆర్సెనికం ట్రాప్ అవుతుంది. డాక్టర్ హనీమాన్ తన ఆర్గానాన్ పారాగ్రాఫులు 153 మరియు 211లో చాలా స్పష్టంగా చెప్పారు కదా, లక్షణాల ప్రత్యేకత మాత్రమే అసలైన సిమిలిమంను నిర్దేశిస్తుంది అని. ఇది ఆర్గనాన్ పారాగ్రాఫ్ 7కి అద్భుతంగా ముడిపడి ఉంటుంది. రోగి అంతర్గత సారాంశాన్ని వ్యక్తపరిచే బాహ్య చిత్రమే లక్షణాల సమగ్రత. కీనోట్ అనేది మనకు ఒక తలుపు తెరవచ్చు, కాని ఆ సమగ్రత మాత్రమే సరైన ఔషధాన్ని ఎంచుకోవడానికి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక క్లినికల్ భేదాన్ని చూద్దాం: నక్స్వామిక, ఆర్సెనికం. ఈ రెండింటిలోనూ చలి, శుభ్రత కనిపిస్తాయి. కాని తేడా ఎక్కడుందంటే, నక్స్వామిక ప్రధానంగా పైపైన పనిచేసేది, తీవ్రమైన కోపం, చిరాకుతో ఉంటుంది. అదే ఆర్సెనికమైతే భయంకరమైన మరణభయం, మాటల్లో చెప్పలేనంత అలసటతో అత్యంత లోతుగా పనిచేస్తుంది. ఇంకాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఫాస్ఫరస్ రోగులు చాలా ఓపెన్గా, అందరితో కలిసిపోతూ సానుభూతిని కోరుకుంటారు. కాని ఆర్సెనికం ఎప్పుడూ ఒక అప్రమత్తతతో, ఎవరినీ నమ్మని స్థితిలో ఉంటుంది. ఇక నేట్రమ్యూర్ విషయానికొస్తే వారిలో గతం తాలూకు బరువు, అపరాధభావం, నిరాశ కనిపిస్తాయి. దానికి పూర్తి భిన్నంగా ఆర్సెనికం రోగిలో విపరీతమైన ఆందోళన, ఒక రకమైన ఫ్రాంటిక్ డెస్పైర్ ఉంటాయి. సరే, ఇప్పుడు కొన్ని కేసులు చూద్దాం. సోక్రాటిక్ పద్ధతిలో ఆలోచిద్దాం. మొదటి కేసు: తీవ్రమైన క్షీణత, అంటే మరాస్మస్ మరియు విరేచనాలతో బాధపడుతున్న ఒక చిన్న శిశువు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ మనం ఆర్సెనికం ఇవ్వాలా లేదా నక్స్వామిక ఇవ్వాలా? దీనికి డాక్టర్ ఫారింగ్టన్ చాలా స్పష్టమైన సమాధానమిచ్చారు. మరాస్మస్ ప్రారంభ దశలో విరేచనాలు ఉంటే అది ఖచ్చితంగా ఆర్సెనికం ఆల్బం. అలా కాకుండా ఎండిపోయిన మమ్మీలాంటి స్థితితో పాటు మలబద్ధకం గనక ఉంటే అప్పుడు మనం నక్స్వామిక లేదా సల్ఫర్ గురించి ఆలోచించాలి.
రెండవ కేస్ చూద్దాం. ఒక రోగికి ఆకస్మికంగా పానిక్ అటాక్స్ అంటే ఆందోళన మొదలవుతుంది. ఏ పని సరిగ్గా చెయ్యలేరు, అంతా హడావిడి, ఇంపల్సివ్గా ప్రవర్తిస్తారు. కాని ఆ తర్వాత మెల్లగా నెమ్మదించి భయం వల్ల పూర్తిగా స్తంభించిపోతారు. చెప్పండి, ఇది ఆర్సనికం స్వరూపమేనా? కానే కాదు. డాక్టర్ రాజన్ శంకరన్ గారు చెప్పినట్టు ఇలాంటి హడావిడి, ఆకస్మిక ఆందోళన అనేది అర్జెంటమ్ నైట్రికంను సూచిస్తుంది. ఆ తర్వాత వారు భయంతో స్తంభించిపోయినట్లుగా మారితే అది జెల్సేమియం లక్షణం. ఇక్కడ ఆర్సెనికంకు ఉండే ఆ మెటిక్యులస్ కంట్రోల్ అనేది ఏమాత్రం కనిపించదు సుమా. మూడవ కేస్. ఎగ్జిమాతో బాధపడుతున్న ఒక రోగి ఇల్లు ఎప్పుడూ అస్తవ్యస్తంగా ఉంటుంది. కాని ప్రతి 2 నెలలకొకసారి ఆమెలో ఏదో ఉప్పెన వచ్చినట్లుగా ఇల్లు మొత్తం నాన్ స్టాప్గా క్లీన్ చేస్తుంది. ఆఖరికి విపరీతంగా అలసిపోయి పడిపోతుంది. మరి ఇది ఆర్సెనికం అవునా కాదా? అవును, ఇది 100% ఆర్సెనికం ఆల్బం. మొదట్లో ఆ అస్తవ్యస్తతను చూసి వైద్యుడు సల్ఫరిచ్చి విఫలమయ్యాడు. ఆర్సెనికం యొక్క ప్రధాన లక్షణమైన ఆ అంతా లేదా ఏమీ లేదు అనే పేలుడులాంటి పర్ఫెక్షనిజంను ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక 4వ కేసు, ఇదొక మిక్స్డ్ కేసు చూద్దాం. రోగికి జలుబు చేసింది, పసుపు రంగు స్రావముంది, చలిగా అనిపిస్తోంది మరియు వేడి స్నానంతో చాలా ఉపశమనం కలుగుతోంది. ఇక్కడ పల్సిటిలా, నక్స్వామిక, ఫాస్ఫరస్ వీటి మధ్య భేదాన్ని మనమెలా గుర్తిస్తాం? దీనిపై డాక్టర్ ధావలే అద్భుతమైన వివరణ ఇచ్చారు. వేడి స్నానంతో వెంటనే ఉపశమనం పొందడం అనేది పల్సటిలాను పూర్తిగా మినహాయిస్తుంది. నక్స్వామిక కేవలం అక్యూట్గా పైపైన మాత్రమే పనిచేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ లోతుగా పనిచేసే నిజమైన రాజ్యాంగపరమైన సిమిలిమం ఫాస్ఫరస్ మాత్రమే. ఇదంతా మన తుది సమన్వయానికి ఒక అద్భుతమైన పునాది. రాజ్యాంగపరంగా అసలు రోగి ఎవరు, శారీరక వ్యక్తీకరణ ఎలా ఉంది, సూక్ష్మమైన భేదాలు ఏంటి, మరియు వాటి అన్నింటినీ కలిపి ఒక సంపూర్ణ సమగ్రతను ఎలా చూడాలి, వీటన్నింటినీ ఇది ఒకే తాటిపైకి తెస్తుంది. సరైన సిమిలిమంను చేరుకునే మార్గం ఎప్పుడూ చాలా స్పష్టంగా, ఖచ్చితంగా ఉండాలి. మొదట కేసును నిశితంగా పరిశీలించాలి. ముఖ్యమైన లక్షణాలను, జనరల్స్ని వ్యక్తిగతీకరించాలి. మోడాలిటీస్ను కలుపుతూ సమగ్రతను నిర్మించాలి. ఆ తరువాత మిగతా మందులతో భేదాలను గమనించి ఫైనల్గా సిమిలిమంను నిర్ణయించాలి. ఆపై మందు ఇచ్చి రోగి ప్రతిస్పందనను పరిశీలించాలి. అంతే. ఈ బ్లూప్రింట్ను మీ మనసులో శాశ్వతంగా ముద్రించుకోండి. కీనోట్ అనేది కేవలం ఒక ఆధారమిస్తుంది. PQRS లక్షణం అనేది ఆ మందు స్వభావాన్ని తెలుపుతుంది. జనరల్స్ దాన్ని నిర్ధారిస్తాయి. మొడాలిటీస్ మనకు సరైన దిశను చూపిస్తాయి. సమగ్రత అనేది వ్యక్తీకరణను గ్యారంటీ ఇస్తుంది. మరియు చివరగా భేదం చుట్టం ద్వారా మన క్లినికల్ ధృవీకరణ పూర్తవుతుంది. హోమియోపతి ప్రాక్టీస్లో ఈ బంగారు నియమాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఏదైనా ఒకే ఒక్క లక్షణం మనకు ఒక ఔషధాన్ని సూచించవచ్చు. కాని కేవలం లక్షణాల సంపూర్ణ, వ్యక్తిగతీకరించిన సమగ్రత మాత్రమే నిజమైన సిమిలిమంను నిర్ధారిస్తుంది. సరే, అంతా బాగుంది కాని ఆర్సెనికం ఆల్బంలో కనిపించే అత్యంత తీవ్రమైన, అప్రమత్తమైన నియంత్రణ ఒక్కసారిగా కుప్పకూలిపోతే, ఆ స్థానంలో ఒక అభిరుచితో కూడిన, విషపూరితమైన తీవ్రతతో ఉండే పూర్తి భిన్నమైన స్థితి వస్తే ఎలా ఉంటుంది? మన తదుపరి విశ్లేషణ ఎపిసోడ్ 101 లాచిసిస్ పార్ట్ 1లో మనం సరిగ్గా దీని గురించే తెలుసుకోబోతున్నాం. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.